సో బ్రదర్ బన్నీ, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సో చాలా సంతోషం మిమ్మల్ని నిజంగా కలుసుకోవడము. దావీదు యోనాతాను లాగా, తర్వాత పౌలు శీల లాగా, సో వారిలాగా దేవుడు మిమ్మల్ని కూడా ఒక సహవాసంగా మరల్చి ఆయన సన్నిధిలో వాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు అని అనడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పేసి అని చెప్పాలి. అయితే నేను ఒక సమాధానాన్ని నేను ఆశిస్తున్నాను. క్రీస్తు సహవాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని మీ మాటల్లో వివరించి చెప్పండి. ఫస్ట్ బ్రదర్ మీరు బన్నీ. కిరణ్, చెప్పాలంటే నాకు బాగా ఆధ్యాత్మికంలో నేను ఎక్కువ నేను షేర్ చేసుకునే విషయంలో కానీ ఏదైనా కానీ నేను చెప్పాలంటే కిరణ్ బ్రదర్ ఆత్మీయతలో పెరిగాడు. నాకంటే ఫస్ట్ నుంచి ఆత్మీయతలో ఉన్నాడు కూడా. నేను కూడా అతనితోనే పాటు చిన్నప్పుడు కలిసి పెరిగాను. చర్చెస్ కి ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం. బట్ కానీ నేను ఏంటంటే నేను అటు సైడ్ ఏ విధంగా అయితే మరి చర్చికి వెళ్తానో అదే విధంగా నేను లోకంలో కూడా ఉండేవాడిని. అలాగే నేను లోకంలో నాకు చాలా విషయాలు నాకు లోకంలో కూడా నేను చాలా వరకు తెలుసుకున్నాను. కానీ నేను కిరణ్ బ్రదర్ ఎట్లా అంటే ఎప్పుడైతే మేము చర్చికి వెళ్తామో అప్పుడు మాత్రం బాగా కలిసి ఉండేవాళ్ళము. అలాగే బయట కూడా కలిసే వాళ్ళము. బట్ లోకంలో విషయం నేను చాలా వరకు తెలుసుకున్నాను. లోకంలోనే నేను ఆ విధంగా ఎదగడం కానీ లోకంలో పెరగడం కానీ ఆ విధంగా చాలా విషయాలు తెలుసుకొని లోకంలోకి నేను దగ్గర అయిపోయాను. దేవునికి నేను దగ్గర అవడం అంటే నేను నా విషయంలో చాలా లేట్ గా వచ్చినా సరే కానీ నా ప్రేమ నేను చూడగలిగాను. అది నేను కిరణ్ బ్రదర్ నుంచి నేను ఇంకా బాగా నేను దేవునికి పట్టబడిన ద్వారా ఏంటంటే కిరణ్ బ్రదర్ ద్వారానే చాలా విషయాల్లో నేను చెప్పాలంటే నేను 2023లో నేను ఎప్పుడైతే నా ఇంటర్ కోర్స్ అయిపోయిందో అప్పుడు నేను హాస్టల్కి వెళ్లాల్సి వచ్చింది బ్రదర్. అప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఆత్మీయతలో ఉన్నాను బట్ కానీ నేను దేవుని అంతగా ఎరగలేను. కానీ అప్పుడు నేను ఎప్పుడైతే కిరణ్ బ్రదర్ తో అప్పుడు కూడా వెళ్ళే వాళ్ళం, చర్చికి మాట్లాడుకునే వాళ్ళం, ఈ విధంగా ఉండాలి. అప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు మేము చాలా వరకే దేవునికి అనుకూలంగా ఏ విధంగా అయితే చెడు మాటలు కానీ మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఈ విధంగా మేము తెలుసుకొని మేము ఎప్పుడైతే హాస్టల్కి వెళ్లే ముందు కూడా మేము ఈ విధంగా ఉండాలి. నేను ఇక్కడైతే నేను ఏదైతే దేవుని గురించి తెలుసుకున్నానో అదే విధంగా నేను దేవునిలో ఉండి అదేవిధంగా దేవునిలోనే ఎదుగుతూ ఉండాలి. నేను అక్కడ దూరం ఉన్నా సరే నేను దేవునికి దగ్గరగా ఉండాలని అనుకునేవాడిని. కానీ అక్కడికి వన్స్ వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైతే నేను నా సేఫ్ జోన్ నేను కోల్పోయి అక్కడ వెళ్ళాను, ఇంకా నేను లోకాన్ని ఇంకా ఫస్ట్ లో నేను ప్రారంభం బాగానే ఉండింది. లోకంలో ఉన్నా సరే నేను దేవునిలో ఉండాలనుకుని అప్పుడప్పుడు నేను వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నేను ఇంకా ఇతరులకు చెప్పేవాడిని, అరే మనం మాట్లాడకూడదు, మనము మంచిగా ఉండాలి, ఏదైనా సరే మనము ఒకరితో మనం ప్రేమగా ఉండాలని చెప్పేసి అనుకునేవాడిని. అదే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పి నేను అదే విధంగా మాట్లాడేవాడిని. వన్స్ ఒక రోజు నాతో స్నేహితులు ఉండి, రే ఏంట్రా నువ్వు మాట్లాడవా, నువ్వు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటావా, షేర్ చేసుకో, నీలో ఉన్న విషయాలను ప్రతిదీ నువ్వు ఇప్పుడు ఎలా ఉండేవాడి మాకు ఈ విధంగా చెప్పండి అని చెప్పేసి ఈ విధంగా అనేవారు. అప్పుడు నేను ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా చెప్పేద్దామా అని చెప్పేసి నేను అనుకుని నేను నా పాత జీవితాన్ని నేను ఎప్పుడైతే లోకంలో ఉన్న జీవితాన్ని ఏదైతే ఉందో అది అప్పుడు నేను నా స్నేహితులకు చెప్పాను. అప్పుడు నేను దేవునికి మళ్ళీ నేను దూరమైనట్టు నాకు తెలియలేదు. కానీ నేను దేవునికి దూరమైనప్పుడు దూరం వేసి మళ్ళీ నేను ఫ్రెండ్స్ తో నార్మల్ గా పెడతామని మాట్లాడుతూ ఫ్రెండ్స్ తోనే ఇంకా వాళ్ళు ఏదన్నా గానీ మందు తాగడం అన్నప్పుడు నేను వాళ్ళతో పాటు కలిసి ఉండేవాడిని. కానీ నేను మందుకు దూరంగా ఉండేవాడిని. సిగరెట్ గానీ మందు గానీ వీటన్నింటికి నేను దూరంగా ఉండేవాడిని. ఆ విషయంలో నేను దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బ్రదర్. అలాగే మళ్ళీ తర్వాత నేను ఎప్పుడైతే నేను దేవుళ్ళకి మళ్ళీ నేను ఎప్పుడైతే ఇంకా దేవుని ప్రేమను ఇంకా ఎప్పుడు ఎక్కువ నేను బాగా తెలుసుకున్నానంటే ఒక సంఘటన ఉంది. నేను నా ఇంటర్ అది ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను అనమాట. అది 2024 అది జూలై అనుకుంటా. నేను అప్పుడు మళ్ళీ నేను ఇంటికి రావాల్సి వచ్చింది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. వచ్చాక నేను నా కిరణ్ బ్రదర్ నా ఆధ్యాత్మిక స్నేహితుడు, నా సహోదరుడు, ఎంతో ఆధ్యాత్మిక బాగా పెరిగినాం కలిసి. నేను వీడితో పాటు హ్యాపీగానే ఉండేవాడిని. వీడి వల్ల నేను ఏమప్పుడు హర్టింగ్ గా తీసుకోలేదు. ఎందుకంటే వీడు నా ఫ్రెండ్, వీడు ఏదైనా సరే నేను నాకంతా మంచిగానే ఉండాలని చెప్పేసి నేను అనుకునేవాడిని. సో అదే విధంగా నేను చర్చికి రారా, ఇక్కడ ఏం ఉండవా, ఏం నాతో పాటు రావట్లేదు సరిగా అని అనేవాడు. లేదు వస్తా అని చెప్పేసి ఒక రోజు మళ్ళీ నేను ఇంకా ఎంతమంది పిలిచినా సరే బయట నాకు లోక సంబంధమైన స్నేహితులు ఉండేవారు, కానీ వాళ్ళు పిలిచినా సరే నేను పోలేదు. కానీ నాకు ఎందుకంటే వాళ్ళకన్నా ముఖ్యం నాకు నా సహోదరుడు కిరణ్ అని అనిపించింది. సో నేను వాటి మాటకి నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను కొన్ని డేస్ ఇక్కడే ఉండాల్సి వచ్చింది కాబట్టి నేను సండే చర్చికి వెళ్ళేవాడిని. ఎప్పుడైతే మరి ఆ విధంగా వచ్చానో ఆ తర్వాత నాతో పాటు ఆ కిరణ్ బ్రదర్ తర్వాత ఇంకా మిగతా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, శ్రీకాంత్ అన్న రిచి. వీళ్ళు కూడా వీళ్ళ ప్రేమను నాకు చూపిస్తున్నారు. కానీ నేనైతే ఎంతైతే ఏ విధంగా అయితే ఉన్నానో లోకంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్తున్నాను అన్నప్పుడు
వాళ్ళు ఒకసారి మళ్ళీ నేను ఏ విధంగా అయితే నేను ఆత్మీయతలో ఉన్నానో మళ్ళీ ఆ బండిని నాకు గుర్తు చేశారనమాట. ఓకే. తిరిగి బన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు, సో మనం అందరము బన్నీని జాగ్రత్తగా పంపించాలని చెప్పేసి, బన్నీని చూడండి ఒకసారి, మీరు బన్నీ గురించి చూడండి అని చెప్పేసి నా గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు, బన్నీ అయితే ఇంకా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మనతో ఇక్కడికి రాగలిగినాడు. సో మరి బన్నీ ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఎంతో హ్యాపీ కదా. సో బన్నీ మనము ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. లోకంలో మరి ఎంతమంది ఫ్రెండ్స్ పిలిచినా సరే వెళ్ళకుండా కిరణ్ పిలిచిన వెంటనే మరి ఇక్కడికి వచ్చి మనతో పాటు ఈ విధంగా సంవత్సరాల్లో ఉంటున్నాడు. సో మనం బన్నీకి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను అని చెప్పేసి ఆ విధంగా మళ్ళీ వాళ్ళు దేవుని ప్రేమ నాకు చూపించారనమాట. అప్పుడు ఇంకా నాకు ఎక్కడో తెలియని బాధ, ఎక్కడో తెలియని దేవుని ప్రేమ నేను చూశాననే భావన నాలో కలిగింది. సో అప్పుడు నేను ఏంటో అనేది నేను తెలుసుకోగలిగాను. సో ఆ విధంగా నేను ఎప్పుడైతే రిటర్న్ అయ్యానో అప్పటి నుంచి ఇంకా నేను ఇంకా స్ట్రాంగ్నెస్ తో నేను ఆధ్యాత్మికంలో ఆత్మీయతలో ఇంకా ఎదగాలి, ఇంకా బలపడాలనే ఆలోచనతో నేను వెళ్ళినప్పటి నుంచి ఇంకా నేను దేవుని గురించి నేను విషయాలు తెలుసుకోవడం కానీ, దేవునికి ఏవైతే బైబిల్ చదివినప్పుడు ఏవైనా విషయాలు ఉన్నాయో నా ఫ్రెండ్స్ కి అట్లా నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం కానీ చేస్తున్నాను. వాళ్ళు ఏంట్రా వీడు ఇప్పుడు బైబిల్ పట్టుకొని ఇంత మారిపోయాడు అనే ఈ విధంగా నేను ఫేస్ చేశాను. వాళ్ళు చెప్పిన నేను అంతగా నేను పట్టించుకోలేదు, వాళ్ళు నాకు ఇంపార్టెంట్ అవ్వలేదు. నాకు దేవుడు ముఖ్యం అని చెప్పేసి నేను దేవుడిలోనే గట్టిగా బలపడాలి, ఇంకా నేను దేవునిలో విషయం తెలుసుకుంటూ నేను ఎదగాలి అని అనుకున్నాను. సో ఇదే విధంగా నేను ఒకప్పుడు బన్నీ వేరు, ఇప్పుడు బన్నీ వేరు వాళ్ళు ఆ మాట వచ్చేలా నేను మారిపోయినాను. ఆ విధంగా దేవుని ప్రేమ నాకు నా సోదరులు, నా ఆత్మీయ కుటుంబం నాకు తెలియజేసింది, ఆ విధంగా నన్ను మార్చింది బ్రదర్. ఓకే. అయితే ఒక విషయం బ్రదర్, మీ అనుభవాలు మీరు పంచుకున్న తర్వాత ఒకటి ఏంటంటే, పడిపోవడం అనేది చాలా తేలిక. అవును బ్రదర్. కానీ క్రీస్తు దగ్గరికి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది చాలా కష్టమైన పని. కానీ అలాంటి ఒక క్రమంలో మీరు దేవుని స్వరాన్ని విన్న తర్వాత, ఆయన ప్రేమలో మాధుర్యాన్ని చూసిన తర్వాత దేవుని దగ్గరికి రావటం అనేది నిజంగా అల్టిమేట్ అండ్ అది లిటరల్గా చెప్తున్నాను బ్రదర్, ఇన్స్పిరేషనల్ విషయాలు బ్రదర్, అవన్నీ కూడా మాదిరికరమైన విషయాలు. ఎస్ బ్రదర్. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు నేను దేవునికి విషయంలో చెప్పడంలో గానీ, వాళ్ళని చాలా విషయాల్లో నేను అనరాని మాటలు, ఇంకా అనకూడని మాటలు కూడా దేవుని కూడా నిందించిన వాళ్ళు కూడా ఉన్నారు నాతోటి స్నేహితులు. మేము హాస్టల్లో, కాలేజ్ యొక్క హాస్టల్లో సంబంధించిన కాకుండా మేము బయట సపరేట్ గా రూమ్ తీసుకున్నాం అనమాట. అప్పుడు మేము ఉన్నాము, నాతో పాటు ఇంకొక క్రిస్టియన్ అనే అబ్బాయి ఉన్నాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎప్పుడు వచ్చేవాడు కదా చర్చికి. ఏంట్రా చర్చికి రావచ్చు కదా, నువ్వు కూడా వెళ్ళేవాడు కదా, ఎందుకు మరి రావట్లేదని అంటే, లేదరా నేను ఇప్పుడు కాదు, అప్పుడు నేనైతే కొన్ని విషయాల్లో అప్పుడైతే అన్ని కూర్చుకొని ఎప్పుడైతే నేను మారాలనుకుంటానో అప్పుడు వస్తానంటే, అలా ఎలా అవుతుందిరా, ఎందుకు అట్లా చేస్తున్నావు, మనకు సమస్యలు వచ్చినప్పుడే కదా మనము మారడానికి మనం ప్రయత్నించాలి, ఎందుకు నువ్వు ఆ విధంగా అవుతున్నావు, మళ్ళీ నువ్వు దేవునికి దగ్గర నేను విషయంలో నేను ఇంకా కోరుకుంటాను అదే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవునిలో ఆత్మీయతలో ఉండి దేవుని ఇంకా సంతోషపరచాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి వీటికి చెప్పాను. కానీ ఆ బ్రదర్ ఇంకా వినట్లేదు. ఆ బ్రదర్ కోసం నేను ఇంకా కోరుకుంటాను మళ్ళీ నేను మారాలి అని. అలాగే చాలా మంది ఫ్రెండ్స్ ఇంకా నాతో పాటు ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్న నా స్నేహితుడు, అతని పేరు వద్దు, బట్ కానీ ఆ స్నేహితుడు మాత్రం దేవుని నిందించేవాడు, ఎందుకు ఆ విధంగా ఉన్నావు, అసలు ఆ విధంగా ఉండొద్దు, ఎంజాయ్ చేయి, లైఫ్ కూడా ఎంజాయ్ చేయి, దేవుడు ఉండాలి కానీ ఇట్లా కూడా లోకంలో ఎంజాయ్ చేయని చెప్పేసి అనేవాడు. కానీ నేను ఆ విధంగా వద్దనుకునేవాడిని, ఎందుకంటే ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది, కానీ దేవుడిలో మంచి మాత్రమే ఉంది. లోకంలో మనము ఉండగలం బ్రదర్, కాకపోతే దానిలో పాపం కూడా ఉంది. అప్పుడు ఆ పాపంని మనము మంచి ఉంటే అది ఏ విధంగా మనకి దేవుని విషయంలో న్యాయం అవుతుంది, మనకి ఏ విధంగా దేవుని విషయంలో న్యాయం అవుతుంది అంటే, దేవుని ప్రేమను మనము ప్రతి ఒక్కరికి కనపరిచినప్పుడే న్యాయం అవుతుందని నేను అనుకున్నాను. కిరణ్ బ్రదర్ని, నా ఆత్మీయ సోదరుని నా సలహాలు తీసుకుని మళ్ళీ నేను కొంచెం ఆత్మీయతలో బలపడడానికి నేను కొన్ని విషయాలు అంటే యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లుగా నేను కొన్ని ఆయుధాలు తీసుకొని పోతున్నట్టు నేను ఈ విధంగా తెలుసుకున్నాను అనమాట. అదే విధంగా తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుందని ఒకసారి ఒక విధంగా ఆ విధంగా వస్తే, మేము రూమ్ మారడానికి మేము 30,000 కట్టాలి బ్రదర్. అవి కట్టడానికి నా దగ్గర మనీ లేవు. సో నేను ఇప్పుడు ఇవి మనీ అడగాలంటే, నేను రూమ్ మారాలంటే ఎవరిని అడగాలి, నా తండ్రిని అడగాలి. కానీ నేను అడగడానికి సంకోచించేవాడిని, ఎందుకంటే నా తండ్రిని కష్టపెట్టకూడదు అని, ఈ డబ్బులు అప్పు చేయకూడదు, తండ్రిని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకునేవాడిని. సో కానీ నేను నా తండ్రికి ఇది తప్పదు, ఇప్పుడు నేను లేట్ చేస్తే మళ్ళీ నేను ఫైనల్ ఇయర్ లో ఇంకా డబ్బులు కట్టాల్సి వస్తుంది, అప్పుడు తక్కువ కాస్త ఎక్కువ అవుతుంది. సో నేను ఇప్పుడు ఎలాగైనా చెప్పాలని చెప్పేసి నాన్నకు చిన్నగా చెప్పాను, నాన్న మేము రూమ్ మారినాము, డబ్బులు పడట్లేదు, అవి పడకపోతే మనమే కట్టుకోవాలని చెప్పేసి నేను నాన్నకి చెప్పాను.
చెప్పిన తర్వాత నాన్న ఒక రోజు నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇవ్వరా అని చెప్పేసి అన్నాడు. ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇచ్చాను. ఈ విధంగా కనుక్కున్నాడు, మొత్తం తెలుసుకున్నాడు. అప్పుడు పొలం కూడా వేసేవాడు. దానికి డబ్బులు ఇంకా నాన్న పెట్టుబడి పెట్టుకోవాలి. సో నేను పొలం అయిపోయిన తర్వాత పొలం అంతా నాట్లు వేసిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి కాలేజ్ కి. ఆ టైంకి అంతా డబ్బులు అరేంజ్ చేసి ఉంచాడు నాన్న. నేను షాక్ అయినా, అసలు అలా ఎలా సాధ్యమైంది? నాన్నకి ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు ఎంతో ఖర్చు అయింది కదా, ఈ డబ్బులు మళ్ళీ 30,000 అంటే ఎక్కడి నుంచి తెచ్చాడు అని నేను ఒకసారిగా ఆలోచించాను. అసలు ఎలా? అరే నేను ఇన్నాళ్ళు ఒకవేళ చెప్పకపోయింటే నేను తెలిసేది కాదు కదా. ఇప్పుడు నేను నాన్నకి ఎప్పుడైతే చెప్పానో నాన్న అప్పుడు నా ముందున్న సమస్యని తొలగించినాడు. సో అదే విధంగా మనం ఎప్పుడైతే మనము లోకంలో ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎప్పుడైతే దేవునికి ఒక చిన్న విధంగా మన ప్రార్థన రూపంలో ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మనకి ఆయన ఈ సమస్యలన్నీ మన ముందు ఏవైతే అన్ని తొలగిస్తాడని ఆలోచన, నాలో ఒక మాట నాకు వినిపించింది. సో అది కూడా నేను ఆ విధంగా దేవుని ప్రేమను తెలుసుకున్నానని చెప్పాలి. ఓకే, చాలా గొప్ప విషయం నిజంగా. సీరియస్లీ మీ మాటలు అన్ని వింటుంటే చాలా మంది యవనస్తులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఇది. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో సాక్షులుగా మీరు ముందుకు వెళ్తున్నారు, మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే నిజంగా దేవునికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఓకే, సో బ్రదర్ మీరు సహవాసానికి ఉన్నట్లుగా ప్రాముఖ్యతని మీరు చెప్తారా మీ మాటల్లో? నా మాటల్లో అంటే మెయిన్లీ బ్రదర్, నేను ఎప్పుడు నా లైఫ్ లో నేను ఇంప్లిమెంట్ చేసుకునేది దేవుడిని నా ప్లేస్ లో పెట్టుకుని ఊహించుకునేవాడిని కదా. అదే విషయంలో నా సహవాసం నేను బన్నీ విషయంలో ఉన్నప్పుడు కానీ బన్నీ లేనప్పుడు కానీ ఎట్లా అంటే బన్నీ హాస్టల్లో ఉండేవాడు. ఇప్పటికి కూడా హాస్టల్లోనే ఉన్నాడు. బట్ ఏమంటే అబ్బాయి ఉన్న 2 రోజులైనా, 1 రోజైనా, 4 రోజులైనా నేను ఆ అబ్బాయితో సేమ్ చాలా క్లోజ్ గా నేనైతే డైలీ ఎలా అయితే ఉండాలనుకుంటున్నానో అబ్బాయితో సేమ్ అట్లానే ఉండాలనుకునేవాడు నేను. సో ఆ విధంగా ఆ అబ్బాయి లేని టైంలో చాలా అలోన్ గా ఫీల్ అయ్యేవాడిని నేను. అరే ఇన్ని రోజులు నా ఫ్రెండ్ నాతో ఉండి సడన్ గా వెళ్ళిపోయినాడు కదా. ఇప్పుడు నాకు దగ్గరే ఉండే స్నేహితులు ఇంకెవ్వరు లేరు, అందరూ చాలా దూరం దూరం ఉన్నారు కదా అని చెప్పి చాలా బాధపడేటోడు అనమాట. సో నాకు ఆయన కూడా దేవుడు ఒకటే మాట చెప్పేవాడు అనమాట, ఎవరు ఉన్నా లేకపోయినా నేను నీతో పాటు ఉంటాను. సో వాళ్ళు కూడా శాశ్వతంగా నేను ఏం దూరం అవ్వలేదు కదా. సో వాళ్ళని నువ్వు ఆత్మీయంగా ఫిజికల్ గా నువ్వు దూరంగా ఉండొచ్చు, బట్ ఏమంటే వాళ్ళు నీకు ఆత్మీయంగా ఎప్పుడు నీకు దగ్గరలోనే ఉంటారు, నీతో మాట్లాడుతూనే ఉంటారు. సో నువ్వు సహవాసంలో నువ్వు వాళ్ళని ఫెలోషిప్ లో వాళ్ళని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి, వాళ్ళని నువ్వు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, వాళ్ళు నీ కోసం ప్రార్థన చేసేలా ఉండాలి అన్నట్టు నాతో దేవుడు మాట్లాడేవాడు అనమాట. అండ్ ఇంకొక విషయం, ఆ విధంగా నేను సహవాసంలో దేవుడి ప్రాముఖ్యత ఎంత అయితే ఉందో నేను తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి, నేను మొదట నా ఫ్రెండ్ విషయంలో నేను బాధపడిన విషయాలకి ఇప్పుడు నా స్నేహితుడు చెప్తున్నట్లు నేను అతని స్నేహితుడికి ఎవరికో చెప్పాను అంటున్నాడు కదా, నువ్వు కూడా ఎట్లయితే మారు దేవుడి దగ్గర జీవించాను అంటున్నాడు కదా. నేను ఒకనొక రోజు నా స్నేహితుడి గురించి, ఇతని గురించి నేను ఇంత బాధపడితే ఈ రోజు ఇదే స్నేహితుడు ఎవరి గురించి అయితే నేను అదే స్నేహితుడు ఇంకొకరికి మారమని చెప్తున్నాడు కదా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ బ్రదర్. సో నా విషయంలో, మా ఇద్దరి విషయంలో దేవుని యొక్క శక్తి ఎంత బలంగా వాడబడిందని చెప్పేసి ఈ యొక్క మాటతో నాకు ప్రూవ్ అయిపోయింది బ్రదర్. ఓకే, సో చాలా సంతోషం. నిజంగా సహవాసం అంటే అదే కదా. ఇప్పుడు మనకి యెషయా గ్రంథంలో ఉంటది 54వ అధ్యాయంలో, డేరాలని పొడుగు చేయండి అని చెప్పేసానని. డేరాలను పొడుగు చేయాలి అని అంటే దానికి అర్థం ఏంటి? సహవాసంలో మనం మాత్రమే పంచుకోకుండా మనము ఏదైతే రిసీవ్ చేసుకున్న లవ్ అండ్ అఫెక్షన్ ఏదైతే ఉంటుందో క్రైస్ట్ నుంచి, దాన్ని అనేకులకి స్ప్రెడ్ చేస్తుండాలి. సహవాసాన్ని మనం ఇంకా పెంపొందించుకుంటూ ఉండాలి. దట్ ఈస్ వాట్ ద థింగ్, అంతే కదా. క్రీస్తు యొక్క ప్రేమను పంచడంలో కంటే, అంటే ఆయన మరణ పునరుత్థానంలో ఉన్న ప్రేమను పంచడం కంటే మించిన స్వార్థం ఈ ప్రపంచంలో ఏది లేదు ఇంకా. సో చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఇది. అయితే బ్రదర్, ఇప్పుడు బేసిక్ గా మనము బైబిల్ చదువుకుంటూ ఉంటాం కదా, వీటిల్లో మీకు నచ్చినటువంటి ఒక వ్యక్తి బైబిల్లో, అల్టిమేట్ గా మీకు నచ్చినటువంటి వ్యక్తి ఎందుకు అనే కారణం కూడా ఒక్కొక్క మాటలో చెప్తారా? ఫస్ట్ బన్నీ బ్రదర్. చెప్పాలంటే బ్రదర్, నాకు బైబిల్లో నచ్చే వ్యక్తి ఏంటంటే యోబు. ఓకే, ఎందుకంటే అతను తన కుమారుని కోల్పోతాడు, తన వైఫ్ ని కోల్పోతాడు, తన శరీరం ఏ విధంగా ఉంటుందో తనకు తెలుసు. ఎందుకంటే అన్ని శోధనలో ఉన్నా సరే ఎంతో బాధని అతనిలో ఉంటుంది. అప్పుడు అరే ఏంటి ఎవరు నాతో మాట్లాడలేదు, అరే ఎందుకు నేను ఇప్పుడు ఒంటరి అయిపోయినాను, అందరూ నన్ను వెలివేస్తా, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అనుకున్నాడు. కానీ
అతనికి దేవుడికి మాత్రం ఇంకా కాన్వర్జేషన్ అయితే ఉంది, కానీ అతను దేవుని మాత్రం కోల్పోలేదు. అవును. ఇంకా విశ్వాసాన్ని ఇంకా అతనిలోనే ఉంచుకొని చెప్పాలంటే ఆ ఒక వ్యక్తి ఆ యోబు ఒక మాట అంటాడు, గాయం రేపు వాడు ఆయనే, మాన్పువాడు ఆయనే. ఆ ధైర్యము అంత ఈజీగా రాదు బ్రదర్. ఒంటరితనం ఎట్లుంటదో చాలా కొన్నిసార్లు నేను కూడా ఫేస్ చేశాను. కొందరు మనల్ని దూషించినప్పుడు రాని మాటలు అన్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. కానీ ఆ బాధలో ఉన్నా సరే దేవుడి గురించి ఆలోచన రావాలంటే చాలా కష్టం. అది ఎవరికి అంత సాధ్యం అయితే కాదు. ఇంత ఇరుకులో, ఇంత ఇబ్బందులో, అన్ని కష్టాలలో సరేనా యోబు దేవుని విడవక దేవునితో పాటు ఉన్నాడు కాబట్టి నాకు అతను ఎంతో ఇష్టం. అందుకు నాకు ఒక కారణం కూడా అది. ఓకే, ఒక అల్టిమేట్ విషయం చెప్పారు బ్రదర్ మీరు ఇందాక. యోబు సమస్తాన్ని కోల్పోయాడు కానీ దేవుని కోల్పోయలేదని. అది నిజంగా రైట్ థింగ్, అది ఎగ్జాక్ట్లీ. చాలా హ్యాపీ. సో మీరు బ్రదర్? అండ్ నా విషయంలో అయితే నేను బైబిల్లో నాకు నచ్చిన వ్యక్తి అయితే నాకు కూడా అల్టిమేట్ గా యోబునే బ్రదర్. ఓకే. బట్ ఇంకొక అతను కూడా నాకు చాలా ఇష్టం. నేను మొదటగా నేను పెట్టుకునేది ఎప్పుడు యోబునే పెట్టుకుంటాను. ఎందుకంటే బన్నీ బ్రదర్ అన్నట్టు అతను సమస్తాన్ని కోల్పోయాడు కానీ దేవుని ఎప్పుడు కోల్పోలేదు. అతని విషయంలో తను ఎంత దిగజారి దేవుడు ఎంత అన్ని తీసేసినా కూడా అతని పర్మిషన్ తీసుకొని అతను వచ్చి అతన్ని చాలా శోధించాడు. అన్ని విషయాల్లో కూడా అతను ఏ విషయంలో కూడా దేవుడి విషయంలో అసలు జొంకకుండా నేను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన లేపుతాడు, ఆయనే మానుతాడు అనే విషయం గానీ, ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు ఆయన, అట్లాంటి విషయాల్లో కానీ అసలు వాళ్ళ ఆఖరికి వాళ్ళ భార్య వచ్చి కూడా మాట్లాడే విషయంలో గానీ తను ఎంత పీస్ఫుల్ గా ఉండి ఎంత అయితే ఫెయిత్ తో దేవునితో దగ్గరగా ఉన్నాడని నాకు అతను చాలా బాగా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇంకొక అతను కూడా ఉన్నాడు, యోనా విషయం నాకు చాలా ఇష్టం. నాకు అతను అంటే యోనాని దేవుడు చెప్తాడు కదా, పలానా చోటుకెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తే, లేదు నేను అక్కడికి వెళ్ళలేనని చెప్పేసి యోనా పారిపోవడానికి వేరే పట్టణానికి వెళ్ళడానికి అని చెప్పేసి దేవుడిని మాట కాదని చెప్పేసి అతని మాట పెడిచేమని పెట్టి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని ప్రణాళిక మనతో పెట్టుకున్నాడు అని అంటే తీసుకొచ్చి పడేస్తాడు అక్కడ. సో ఆ విషయంలో నాకు చాలా నేను ఫేస్ చేసిన విషయాలు కూడా అట్లనే ఉన్నాయి. కొన్ని విషయాలు నేను కూడా యోనా విధంగానే దేవుడు నాకు ఇచ్చిన పనిని బట్టి భయపడి వెళ్ళిపోయేటోడిని. సో దేవుడు ఇది తప్పు, ఇది కాదు నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది దా అని చెప్పేసి ఇట్లా రబ్బర్ బామ్ ఇట్లా ఆపుకునేటోడు. అలా తీసుకొచ్చి ఆ షాక్ ఎట్లయితే అతను తెచ్చి యోనాన్ని పడేసిందో ఒడ్డున, ఆ విధంగా నేను నన్ను చాలా ఇట్లా బ్రదర్స్ విషయంలోనే కానీ సిస్టర్ విషయంలోనే చాలా మంది నాకు చెప్పి ఇది కాదు మనము చేయాల్సింది, ఇది కాదు మన దగ్గర నుంచి దేవుడు కోరుకునేది అని చెప్పి నన్ను చాలా విషయాల్లో నన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో ఆ విషయంలో అదే ప్రణాళికలో నన్ను పెట్టడం, అట్లాంటి విషయాలలో నన్ను దేవుడు ఇంకా బలపరిచినాడు బ్రదర్. అట్లా నాకు యోనా ఇద్దరు ఇష్టమే. సో హ్యాపీ బ్రదర్. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి యవనస్తులకు ఇచ్చేటువంటి సలహా ఏంటి? నా విషయం వరకు అయితే నేను ఒకటే చెప్పాను బ్రదర్, మనము దేవుని విషయంలో ఏ విధంగా ఉంటున్నామో ఆ లోక విషయంలో ఏ విధంగా ఉన్నామో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనకి లోకం ఏమిస్తుంది, మనకి మన ఆత్మీయత జీవితంలో మనకి దేవుడు మనకి ఏమిస్తున్నాడు అంటే, మనకి దేవుడు మనకి ఎనలేని సంతోషం, ఎక్కడ లేని ప్రేమ, మంచి సహవాసాన్ని, మంచి యొక్క జీవితాన్ని మనకి దేవుడు ఇస్తాడు. అదే ఆత్మీయత లోక విషయంలో అయితే కుట్రలు, కుతంత్రాలు, ఇక పాపభరితమైన విషయాలు, శరీరాశలు, గర్వము, ప్రతి ఒక్కటి ఇస్తారు. అది దేవుని విషయంలో అయితే మనకు ఇవేవి కనపడవు. ఇవన్నీ ఒక చిన్న విషయం లాంటివి, ఒక చిన్న ముద్దులు లాంటివి ఇవి మనకి. సో ఈ విధంగా నేను ప్రతి ఒక్కరికి లోకంలో ఉండే ప్రతి ఒక్క ఎవరైతే మరి ఆత్మీయతలోకి మరి చర్చికి వస్తున్నారో, మరి లోకంలో ఉంటూ ఇక ఏ విధంగా చర్చిలో ఉంటున్నారో ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకి సలహా ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఎరిగి తెలుసుకోండి. మనకి దేవుడు ప్రేమ తెలుసుకుంటే ఈ లోకం ఎటువంటిది, ఎంత చిన్నదో మనకు తెలుస్తుంది అని నేను ఒక సలహా నేను ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ సేమ్ బ్రదర్, నేను కూడా నేను ఇక్కడ నాలాంటి యవనస్తులకి, నా తోటి యవనస్తులకి, నా సహోదరులకి నేను చెప్పే విషయం ఒకటే ఏంటంటే, ఈ లోకంలో మనం ఎట్లా ఉంటామంటే నులివెచ్చని జీవితం జీవిస్తుంటాం బ్రదర్. బట్ అది ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పటికీ మీరు సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా కూడా రెండు పడవల మీద ఎప్పటికీ మనం ప్రయాణం చేయలేము. సో ఎప్పుడు ఒక రోజు నువ్వు కింద పడాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు నీకు తెలిసిపోతుంది అనమాట, ఎందుకు నేను అనవసరంగా చేశాను, నేను ఇట్లా ఉంటే వెచ్చగానే ఉండాలి లేకపోతే చల్లగానే ఉండాలి. అట్లా మనము ఈ లోకంలో ఆదివారం ఒకటే మాత్రమే మనము దేవుని బిడ్డలం కాకుండా మొత్తం
మిగతా వారాలలో నేను లోకంలో జీవిస్తానంటే అసలు దేవుడికి నచ్చదు బ్రదర్ ఆ విషయం అయితే. ఆ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మన సహోదరులందరికీ ఇప్పుడు ఒక ప్లేట్ లో మనం ఫుడ్ తీసుకుంటాం తినే టైంలో, ఆ ఫుడ్ లో చిన్న విషం డ్రాప్ పడినా కూడా మొత్తం ఆ ఫుడ్ అంతా స్పాయిల్ అయిపోతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా దేవుడు ఇచ్చిన యొక్క పవిత్రమైన యొక్క శరీరాన్ని దేవుడు అంటాడు కదా బైబిల్లో, ఇది నా ఆలయం అని మన శరీరాన్ని చూపిస్తాడు. సో అదే విధంగా మన యొక్క శరీరాన్ని చిన్న డ్రాప్, అది అబద్ధమైన కావచ్చు లేకపోతే చెడ్డ మాట అయినా కావచ్చు, ఏదో ఒక విషయమైనా కూడా ఒక్కటి మనలోకి ఎంటర్ అయినా సో నీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి అది నీకు పాయిజన్ గా మారుతుంది. సో మీరు ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో వీ హ్యావ్ టు బి వెరీ సెన్సిటివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లోకల్లో ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉండాలి. సో చివరి ప్రశ్న బ్రదర్, ప్రధానంగా మీ లైఫ్ లో మీకు ఉన్నటువంటి ఒక అంబిషన్ ఏంటి, ఫైనల్ గోల్? నా వరకు నేను చాలా సార్లు నేను దీని గురించి ఆలోచించాను బ్రదర్. మనము ఆత్మీయతలో ఉన్నప్పుడు మనము ఏం చేస్తున్నామని కాదు, మనము దేవునికి ఏమి ఇస్తున్నామని ఆలోచించాలి కదా అని చాలా విషయాలు, చాలా వాక్యాలు నేను విన్నాను. సో మనం ఏమి ఇవ్వాలి దేవునికి అంటే, దేవుని ఏ విధంగా మనం అయితే ప్రేమిస్తున్నాడో అదే విధంగా మనం ఇతరులకి అదే ప్రేమ పంచి దేవుడికి ప్రతి ఒక్క ఆత్మను పట్టబడి ఆ దేవునికి మనం కానుకగా ఇచ్చి మనం అదే విధంగా జీవించి మన పరిశుద్ధాత్మకి ఆ విధంగా సంతోషించేలా చేయాలి. అలాగే నేను ఎన్నో యొక్క పరిశుద్ధాత్మలను పట్టబడి నా ద్వారా ఎంతో మంది పట్టబడి దేవుడికి ఇంకా ఆత్మీయతలో ఉండాలి. అదే దేవుని యొక్క పరిచయం ప్రతి ఒక్కటి సాగుతూ వెళ్ళాలని నేను కోరుకున్నాను. ఓకే, అండ్ సేమ్ బ్రదర్ నేను కూడా ఒకటి బ్రదర్, దేవుడు మనల్ని కష్టంలో పుట్టక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు అతను. అదే విధంగా మనకి మనం ఏదైతే మన లైఫ్ లో అచీవ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ మనకి దేవుడికి తెలుసు. మనం లోకంలో ఎలాగైతే నువ్వు బతకాలి, నువ్వు చచ్చే దినం వరకు కూడా దేవుడికి అన్ని తెలుసు అనమాట. మన ఎంట్రీకి రావాలన్నా కూడా అతని పర్మిషన్ ఉండాలి. సో ఆ విధంగా మనం శ్వాస వదిలే వరకు అతని పర్మిషన్ లేని ఏది జరగదు, అతని అతని చిత్తం లేని ఏది జరగదు. నేను ఒకటి అన్ని నా గురించి తెలిసిన అతనికి నేను ఎందుకు మళ్ళీ రిక్వెస్ట్ చేయడము, నా గురించి ఇది చేయదు నేను ఎప్పటికైతే అడిగాను బ్రదర్. ఒకటి ఎట్లా ఉండాలంటే నేను ఒకటే అనుకుంటాను, దేవుడు గాడ్ నేను ఒక్కటే నీకు చెప్పేది, మీరు నా నుంచి ఏది కోరుకుంటున్నారో నాకైతే తెలీదు, బట్ నేనేమనుకుంటున్నాను అంటే నాకు అనిపించిన విధంగా నేను మాత్రం నీ పని చేయాలనుకుంటున్నాను. అది ఏ టైంలోనైనా కానీ, ఎక్కడైనా కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ, ఒకవేళ నా జీవనాధారంలో ఉన్నా కూడా లేకపోతే నేను ఒంటరిగా ఉన్న టైంలో కూడా నేను అందరితో కలిసి సంతోషంగా ఉన్నా కూడా నేను అట్టడుగు ప్రాంతాల్లోకి వెళ్ళి అస్సలు నాకు ఇంకా లేదు, నా స్థితి ఇంత ఇంకా కుక్క కంటే హీనంగా బ్రతికినా కూడా నేను కేవలం నీ పని మాత్రమే చేస్తాను. సో నువ్వు నా పని అల్టిమేట్ గా చేస్తావు, నేను చెప్పాల్సిన అవసరమే లేదని చెప్తాను. సో అట్లా మనం అతని పని చేసామనుకో దేవుడి పని మన పని ఆటోమేటిక్ గా చేస్తాడని నాకు పూర్తి నమ్మకం. ఓకే, అండ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం చూసే వాళ్ళకు. ప్రతి ఒక్కరు గమనించండి, ఇక్కడ ఈ రోజున మేము ఇద్దరం ఇట్లా బ్రదర్ తో మాట్లాడుతున్నాము అని అంటే అంత దేవుని కృప. అండ్ ఇంకొక విషయం వచ్చేసేసి ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు చూసేవాళ్ళు మీరు అనుకుని ఉండొచ్చు, అంటే వీళ్ళు ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా, సో దేవునికి ఎంత దగ్గర అయి ఉంటారో, సో మొత్తం వీళ్ళు ప్యూర్ గా ఉండింటారు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. సో నేను ఒకటే విషయం చెప్తాను, రియల్ గా ఇప్పటికీ మేమందరం పాపులమే. సో దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి అతని కుమారుని పంపించి బలర్పించాడు. సో మనం ఇంకా అతని ప్రేమను తెలుసుకుంటూ మనం చచ్చే చివరి క్షణం వరకు మనకి ఇంకా ఛాన్స్ ఉంది. ఆ సమయాన్ని మనకి దేవుడు ఎల్లప్పుడూ మనకు అల్టిమేట్ గా ఇస్తూనే ఉంటాడు. సో మేము ఎప్పుడు ఇంకా పరిపూర్ణంగా అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటుంటాము. ఇప్పటి నుంచి మేము కూడా ఇంకా చాలా బాగా బలపడాలని మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. అండ్ మీకు కూడా వెరీ వెరీ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి, మీరు కూడా మాతో పాటు సహవాసంలో ఉండండి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ బ్రదర్. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మీతో మాట్లాడడానికి దేవుడు చాలా విషయాన్ని పంచుకోవడానికి సమయాన్ని అనుగ్రహించినందుకు ఆయనకే సమస్తమైన ఘనత, మహిమ కలగాలి, కృతజ్ఞతలు కలగాలి, ఆయనకే చెల్లాలి. సో మీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఇద్దరికి కూడా జోహోరా. ఓకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సో ఒక చిన్న ప్రార్థనతో మనము ముగించుకుందాము. సో బన్నీ బ్రదర్ మీరు ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మౌనమైన తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మేము మీ బిడ్డలం తండ్రి, మరి ఇక్కడ మేము చేరి వచ్చి మరి ఇక్కడ
ఈ విషయాన్ని మరి మేము వెల్లడించుకున్నాం తండ్రి. ఎస్ఐ మరి ఇక్కడైతే మరి ఏదైతే జరిగిందో మరి మేము ఏ విధంగా మా జీవితాల్లో మేము తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో మరి మేము అది ఈ యొక్క బ్రదర్తో మరి షేర్ చేసుకున్నాం బ్రదర్. అదే విధంగా ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ వింటున్న ప్రతి ఒక్కరు కానీ ఈ యొక్క మా యొక్క జీవితాలను మరి ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరు సాక్షిగా మేము ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్కరు వారి జీవితంలో మరి మీరు వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మరి ఈ యొక్క విషయము ప్రతి ఒక్కరు వారికి తెలియజేస్తుందని మేము ఎంతగానో ఆశిస్తున్నాం తండ్రి. ప్రభు అలాగైతే ఎంతో మంది మరి నీ బిడ్డలు మరి యవనస్తులు కానీ మరి వృద్ధులు కానీ తండ్రి అసయ్య చిన్నపిల్లలు కానీ మరి ఎవరైతే ఉన్నారో మరి వారు నీ యొక్క సవాసంలో లేనివారు కానీ ఉండొచ్చు, ఉన్నవాళ్ళు ఉండొచ్చు తండ్రి. మరి ఉన్నవాళ్ళు ఇంకా నీకు దగ్గరగా మరి ఉంటూ మరి లేని వారిని ఇంకా నీ యొక్క ఆత్మీయతలోకి నడిపించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మరి ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు మరి నేను ఆత్మీయతలు ఎదుగుతున్నాన గర్వము ఇటువంటి విషయంలో ఉన్న ఏ విధంగా రానివ్వకుండా వారిని ఒకసారి పరిశీలించుకుంటూ మరి మీ యొక్క ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు ఇంకా మేము ఆత్మీయతలు జాగ్రత్త పడుతూ మేము ఇంకా ఈ విధంగా పాపానికి దగ్గర అవ్వకుండా ఉండటకు వారికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం తండ్రి. అలాగే మరి మేము కిరణ్ బ్రదర్ కానీ మరి ఇక్కడ ఉన్న మరి శ్రీకాంత్ బ్రదర్ కానీ ఉన్నారు తండ్రి. మరి వారి లైఫ్ లో కూడా మరి ఎన్నో విధాలుగా మీరు ఎన్నో విషయాలు వారికి తెలియజేసి మరి ఎంతో మందికి మరి మీ యొక్క ప్రేమను తెలియజేసి ఉండొచ్చు తండ్రి. మీ యొక్క వాక్య విషయాన్ని బట్టి మరి మేము మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ఏవైతే మరి మా జీవితాల్లో మేము ఏ విధంగా అయితే మరి మేము మారామో, ఏ విధంగా అయితే మరి మీ యొక్క ప్రేమను తెలుసుకున్నామో, ఏ విధంగా అయితే మరి మీ ప్రేమ ఇతరులకు ఏ విధంగా పంచాలో మేము తెలుసుకున్నామో ప్రతి ఒక్కరికి అదే విధంగా మేము పంచుటకు మేము మా యొక్క మనస్ఫూర్తిగా మేము ప్రయత్నం అయితే చేస్తాం తండ్రి యేసయ్య. అదేవిధంగా మరి పరిశుద్ధాత్మ ద్వారా మేము జీవిస్తూ మరి యొక్క వాక్యం అనే యొక్క యుద్ధ వస్త్రాన్ని మరి యొక్క ప్రార్థన యొక్క ఖడ్గాన్ని ద్వారా మేము ఈ యొక్క లోకంతో మరి మేము పోరాడుతున్నప్పుడు మరి మా వైపు యుద్ధము మరి మేము చేస్తున్నప్పుడు మరి యుద్ధం యెహోవాదే అనే విధంగా మీరు మాతో మరి యుద్ధం చేస్తూ మరి యొక్క పాపాన్ని మరి జయించుటకు మాకు ఈ విధంగా సహాయం చేస్తున్నారని మేము ఎరిగి ఉన్నాం తండ్రి. అదేవిధంగా మరి ఎందరో మరి యొక్క పిల్లలు తండ్రి యేసయ్య మరి యొక్క శరీర ఆశలకు కానీ మరి యొక్క నేత్రాశలకు కానీ మరి తండ్రి యేసయ్య అదేవిధంగా మరి నాకు ఈ విధంగా నేను వెళ్ళాలనుకుంటున్నాను, మరి ఈ విధంగా బైక్ కావాలి నాకు, ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కానీ మరి ఏ విధంగా అయితే ఉన్నారో తండ్రి వాటి అన్నింటినీ అవి ఒక టెంపరీ అనేది తెలుసుకొని మరి ఏదైతే మరి యొక్క జీవం కలిగిన ఉన్న ఏదైతే మరి ఉందో మరి అది ప్రతి ఒక్కరు మరి తెలుసుకొని మరి ఒక జీవితాల్లో ఏదైతే మరి మిస్ అయ్యారో మరి అదొకటి గ్రహించి మరి నీ యొక్క ఆత్మీయతలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్న మరి జరిగిన మరి సందర్భం తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీ చిత్తాన్ని జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తండ్రి. ఎందరో జీవితాల్లో మరి ఈ యొక్క ఆర్థిక సమస్యలైనా ఉండొచ్చు తండ్రి యేసయ్య, చదువు సమస్యలు ఉండొచ్చు తండ్రి, మరి యొక్క శరీర బలహీనతలైన తండ్రి, మరి వాటన్నిటిని మరి వారు ఒకరు ఈ యొక్క సందర్భాల ద్వారా మరి ప్రతి ఒక్కరు వారితో మరి మాట్లాడండి తండ్రి. వారితో మాట్లాడి వారిని మరి ముందుకు నడిపించండి. వారు ఏవైతే తప్పులు చేస్తున్నారో వారు అవి తెలుసుకొని ఎరిగి వాళ్ళు అవి మనసుకు ఎంతో బాధాకరంగా మరి వాళ్ళు భారభరితంగా మరి ప్రార్థించాలి తండ్రి యేసయ్య. అదేవిధంగా మరి మీ యొక్క ప్రేమ మరి ఏ విధంగా ఉంటుందో మరి వారికి తెలియజేసి మరి యొక్క ప్రేమ మరి ఏ విధంగా మారుస్తుందో మరి ఏ విధంగా మీ యొక్క ప్రేమను ప్రతి ఒక్కరికి తెలియజేసి మరి యొక్క ఆత్మీయతలో బలపరుస్తానని ఎంతో మందికి మీ యొక్క ప్రేమను తెలియజేస్తారని నమ్ముతున్నాను. అదే విధంగా తండ్రి యేసయ్య మేము ఇంకా మరి ఈ విధంగా ఎన్నో విషయాలను తెలుసుకుంటూ మరి ఇంకా ఎంతో మందికి మేము సాక్షులుగా మేము ఉండాలనుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒక సందర్భం మళ్ళీ ఇటువంటిది మరి యొక్క ఇంటర్వ్యూ మరి మేము జరిగినప్పుడు ఇంకా ఎన్నో విషయాలు మరి మీ యొక్క ప్రేమ గురించి మేము తెలుసుకొని ఎంతో మందికి మేము ఇంకా మా యొక్క జీవితాల్లో మేము నేర్చుకున్న విషయాలను తెలుసుకొని మరి వారికి ఇంకా జీవితాల్లో మరి ఎవరైతే మరి యవనస్తులు అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలు మరి మేము మా ద్వారా మరి వారికి తెలియజేస్తారని నమ్ముకుంటూ ఈ సాయంకాల సమయాన్ని మరి యొక్క ప్రార్థనని మరి ముగిస్తూ ఈ యొక్క చిన్నపాటి యొక్క ప్రార్థన ముగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీవుంటే సాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి.